వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయము 27వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తా ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నప్పుడు దాన్ని గమనించండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును. శత్రువుల్ని నీకు దూరముగా వెళ్ళగొడతానని మాట్లాడుతున్నారు. ఈ యొక్క ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయం 27వ వచనంలో మొదటి 2 లైన్లు మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు నీకు నివాస స్థలము, శాశ్వతుడైన దేవుడు, మామూలు దేవుడు కాదు. నీకు నివాస స్థలము, ఆల్ఫా ఒమేగా, నిత్యము ఉండేవాడు, ఆల్రెడీ ఉన్నవాడు, ఉంటున్నాడు, ఉండబోతాడు. ఆ దేవుడే యేసు దేవుడు నీకు నిత్యము నివాస స్థలముగా ఉంటాడంటే నువ్వు ఎక్కడ నివసించినా ఎక్కడున్నా సరే ఆయనే నీకు గృహముగా ఉంటాడు, ఆయనే నీకు తోడుగా ఉంటాడు. నివాస స్థలము అంటే మనము ఎక్కడ ఏ స్థలంలో ఉంటున్నామో ఆ స్థలంలో పండుకుంటాం. పండుకోవడానికి ఒక రూమ్ కావాలి. మనం పండుకున్నప్పుడు ఆకాశం మంచి మన మీద పడకుండా, వర్షం పడకుండా, ఎండ తగలకుండా దానికి ఒక గూడు కావాలి. పైన టాప్ ఉండాలి. పిల్లలు బాగా గమనించండి, టాప్ ఉన్నప్పుడు అది ఇల్లు అవుతుంది. అది గుడిసె అయినా లేకపోతే స్లాబ్ అయినా ఏమైనా, కొన్ని స్తంభాల మీద ఎప్పుడైతే టాప్ వేస్తామో చీకటి పడినప్పుడు మనం సురక్షితంగా పడుకుంటాం. టాప్ లేని చోట పండుకోలేము మనం. ఎందుకంటే సాయంకాలపు మంచు దెబ్బ తగలకుండా, పగల ఎండ దెబ్బ, ఎండ ఎంతవరకు తగలంతవరకు తగిలితే బాగుంటుంది. ఎక్కువ ఎండ తగిలితే ఎండ దెబ్బ తగులుతుంది. అందుకని కీర్తనగాడు అంటాడు, పగల ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రులు వెన్నెల దెబ్బ అయిన నీకు తగలదు, యెహోవా నీకు తోడు ఉంటాడు. నీకు నివాస స్థలము అని చెప్తున్నాడంటే ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఆయనే నీకు ఇల్లుగా ఉన్నాడంటే నిన్ను ఆయన కాపాడుకుంటూ. మనం దేన్ని బట్టి గర్విస్తాం అంటే కొన్ని సమయాల్లో మనకు ఇల్లుని బట్టి కూడా గర్విస్తాం. మనం ఎవరైనా మన ఆఫీసులో కానీ స్టాఫ్లో కానీ మనకు మంచి ఇల్లు ఉన్నప్పుడు మనం కావాల్సుకుని వారిని భోజనానికి పిలుస్తాం. ఎందుకంటే నేను మంచి ఇల్లు కట్టుకున్నాను, లేదా ఇల్లు కొనుక్కున్నాను, నా ఇల్లు మీరు చూడాలని మనం ఎన్నో చెప్పలేం. కానీ కొన్ని విషయాలు ఏం చెప్తుంటే, నూతనంగా ఇల్లు కట్టుకుని, లేకపోతే మా ఇంటికి మీరు రండి, భోజనానికి రండి, లేదా బ్రేక్ఫాస్ట్ తినడానికి. ఎందుకంటే ఇల్లు చూపించాలి, నాకు మంచి ఇల్లు ఉన్నదని చూపించాలని మనం ఎంతో అతిశయపడుతుంది. కొన్ని సమయాలు మన ఇంటికి వచ్చిన వారు కూడా మనతో కలిసి భోజనం చేసినా, బ్రేక్ఫాస్ట్ చేసినా, స్నాక్స్ తీసుకుని ఏదైనా అబ్బా మంచి ఇల్లు, మీ ఇల్లు చాలా బాగుంది, చాలా బాగుందని చెప్తుంటారు. అంటే దేవుడు, నీ దేవుడు మంచి దేవుడు, నీ దేవుడు గొప్ప దేవుడని అన్యులు చెప్పుకునేలాగా అన్యులందరినీ నువ్వు పిలిచి నీ దేవుని బలాన్ని చూపించే స్థితి ఈ యొక్క వాక్యం యొక్క అర్థం. దేవుడు నీకు నివాస స్థలము. నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రతి సమయము ఆ నివాస స్థలంలో ఆహారం ఉంటుంది. రేపటికి కావాల్సిన ఆహారం కూడా సిద్ధం చేసుకుంటాం. అన్ని మనకుంటాయి, వస్త్రాలు ఉంటాయి. నివాస స్థలంలో మన జీవనం సాగించడానికి అన్ని ఉంటాయి. అంటే గొప్ప దేవుడు, యేసు దేవుడు నీ బ్రతుకు కాలం అంతా నిన్ను పెంచి పోషిస్తూ, ఆయన నీకు ఒక నివాస గృహముగానే ఆయన నీకు కాపుదలగా ఉంటూ, ఏ విధమైనటువంటి ప్రకృతి విపత్తులు నీ మీద పడకుండా ఆయన నిన్ను కాపాడుకుంటాను. నివాస స్థలంలో కుటుంబం అంతటిని కాపాడుతారన్నమాట. ఇల్లు మన కుటుంబ సభ్యులందరినీ కాపాడుతుంది. మన ఏదైనా చిన్నగా ఏమన్నా కోడి పిల్లలు పెంచుకున్నా, లేకపోతే కుక్క పిల్లలు పెంచుకున్నా, గొర్రె పిల్లలు పెంచుకున్నా, అవన్నీ మనతోనే పెట్టుకుంటాం. మన అడుగు దగ్గర కట్టుకుంటాం, చుట్టూ కట్టుకుంటాం. నివసించే స్థలంలో జీవరాశులు మనకి ఇష్టమైన ఏమేమి పెంచుకుంటున్నామో
అవన్నీ కూడా ఇంటిని బట్టి సురక్షితంగా ఎలా ఉంటుందో నన్ను బట్టి నీవు సురక్షితంగా ఉంటావని చెప్పి అర్థమే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నా. నువ్వు ఏ ఇంట్లో ఉన్నా, ఏ ఇల్లు మారినా, ఎక్కడికి మారినా, ఇటు ప్రయాణం చేస్తున్నా గొప్ప దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యేసు అనే గొప్ప నివాస స్థలము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయనే నీకు నివాస స్థలముగా ఉంటాడు. నువ్వు ఎటు పోయినా, ఏది ఆలోచన చేస్తున్నా, నువ్వు దుఃఖ సమయంలో ఉన్నా సరే నీకు ఆయన బలమైన ఆశ్రయదుర్గముగా ఉంటాడు. నీ ఇంటి మీదకి ఎవరిని శత్రువు రాకుండా నువ్వు చుట్టూ ప్రాకారం ఎలా కట్టుకుని డోర్ వేసుకుని లాక్ చేస్తావో ఇక అంటున్నాడు, బాహువులు శాశ్వతుడైన దేవుడికి నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ కింద ఉండును. బాహువులు అంటే హస్తబలం అవ్వచ్చు, లేకపోతే భుజబలము, చేతుల్ని సూచిస్తా ఉంటుంది. నీ కింద అంటే నీ ముందుకు వచ్చి శత్రువు నిన్ను పోరాడకుండా, దేవుని మహాశక్తి ఏంటంటే నీకు విరోధముగా ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ మనుషులను నీ పాదాల దగ్గర పెట్టి ఆయన శత్రువుని నీకు దూరం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను కాపాడు కునుకుడు అన్నాడు కదా, ఇదనమాట. నాకెవరున్నారని అనుకున్నామో, శాశ్వతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన పండుకునేవాడు కాదు, ఆయన కొంత సమయం నిన్ను మర్చిపోయేవాడు కాదు, అనుక్షణము నిన్ను చూస్తూనే ఉంటాడు. ఇంత గొప్ప దేవుడు గురించి ఎప్పుడైనా నువ్వు తెలుసుకున్నావా? నీవన్నా మర్చిపోవచ్చు కానీ ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆ గొప్ప దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. అయ్యో, నా బిడ్డల బ్రతుకుతుంది, నాకు ఏదైనా జరిగితే నా బిడ్డ ఒంటరి అయిపోతుందేమో, నా కుమారుడు ఒంటరి అయిపోతాడేమో, నేను లేకపోతే ఏం చేస్తుందా అని ఒకసారి ఆలోచిస్తే నాకు భయం వేస్తుంది అని అనుకుంటున్నావు కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు, నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి ఆయన నివాస స్థలముగా ఉన్నాడు. ఆయనే నివాస స్థలం అంటే దుష్టుడు అక్కడ రావటం సరిపోతాడా? దుష్టుడు కుటుంబాన్ని పాడు చేయడం సరిపోతాడా? ఏ అపవాది నీ కుటుంబాన్ని పాడు చేయలేదు, నీ ఆశీర్వాదాన్ని దొంగలించలేదు. దేవుడే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉంటుంది. ఆత్మలు తోడుగా